ఈరోజు మా హిల్ట్ పాలసీ మరి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి మనము ఏ విధంగా ఈ పాలసీ గైడ్లైన్స్ తీసుకురావాలి, ఈ పాలసీ అంశాలు తీసుకురావాలని మరో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో మరి సీనియర్ మినిస్టర్గా ఉన్న పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, టూరిజం మినిస్టర్గా ఉన్న కృష్ణారావు గారు, నేను ఇండస్ట్రీ మినిస్టర్గా మేమందరం కూడా ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీని వారు ఏర్పాటు చేయటం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఈ హెల్త్ పాలసీకి సంబంధించిన లక్ష్యం, అదేవిధంగా దీనికి సంబంధించిన అనేక అర్హతలు, అదేవిధంగా విచక్షణ లేకుండా ఏకరీతిలో ఒక డిసిప్లిన్డ్ విధానం తీసుకొచ్చడానికి అన్నిటిని కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే బిఫోర్ దే స్పీక్ అధ్యక్ష, ఐ వాంట్ టు స్పెసిఫికలీ మెన్షన్ ద ఆబ్జెక్టివ్స్. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆబ్జెక్టివ్స్ వెళ్లకుండా ఏదో ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుతూ ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు నవ్వుతున్నట్టు ఆ విధంగా అంత సీరియస్నెస్ లేకుండా అధ్యక్ష, ఇంత సీరియస్నెస్ వాట్ వీఆర్ పుట్టింగ్ ఇన్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అధ్యక్ష. దట్ ఈజ్ అవర్ కన్సర్న్, దట్ ఈజ్ అవర్ కన్సర్న్ అధ్యక్ష. వి విల్ స్టే. ఇదే నీరు దాగి ఇదే గాలి ఉండి పీల్చి ఇంకో 10-20 సంవత్సరాలు మనం బ్రతుకుతాం, కానీ భావి తరాలకు అందిస్తా ఉన్నది ఏందని ఆలోచన చేయలేకుండా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. వాళ్లకు బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్న అంశం విషయంలో ఈ లక్ష్యాలు ఏంది, ఈ ఆబ్జెక్టివ్స్ ఏంది చెప్పాల్సిన ధర్మంతో మేమందరం కూడా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు లక్ష్యం ఏంది, హైదరాబాద్కు సంబంధించిన ఆర్థిక వైవిధ్యానికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో పారిశ్రామిక భూములకు సంబంధించి బహుళ వినియోగ మండలాలను మార్చడం మా ముఖ్యమైన లక్ష్యం అధ్యక్ష. సుమారు 50-60 సంవత్సరాల క్రితం నగర శివార్లో స్థాపించడానికి 21 పారిశ్రామిక ఎస్టేట్ పార్కులు మరియు ఆటో నగర్లు సుమారు 9,292 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో దాదాపు 2,000 ఎకరాలు స్వాతంత్ర పారిశ్రామిక భూములు మరియు 50% ప్లాట్ చేసిన స్థలాలున్నాయి. ఇవి ఇప్పుడు నగరం ప్రధాన భాగంగా మారిపోయాయి. పాతబడిన సాంకేతిక సరఫరా గొలుసుతో అంతరాయం కలుగుతా ఉంది. మీరు ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయా పరిశ్రమలకు సంబంధించిన యాజమాన్యులు అసోసియేషన్స్ అనేక సందర్భాల్లో ఇంతకుముందు చెప్పినట్టు వస్తే వాటి విషయంలో నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు వారి ఆస్తులన్నిటిని కూడా డైనమిక్ హబ్గా మార్చే ఒక ఆలోచన చేయాలని ముందుకెళ్లటం జరిగింది అధ్యక్ష. ఈ విధానం ప్రత్యేకంగా నివాసి సంపూర్ణ యాజమాన్యం కలిగి ఉన్న, అంటే సింపుల్ అధ్యక్ష, సింపుల్. చాలామందికి అసలు పాలసీ బయటికి రాకముందే ఆలోచన చేసి ఏదో ఒక పర్స్పెక్టివ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. ప్రభుత్వ భూములు అమ్ముతున్నారు అని ఓ పక్షాన టీఆర్ఎస్ అంటే మేమేమి అనొద్దా అని బీజేపీకి సంబంధించిన మా మిత్రులు కూడా అదే విధంగా మాట్లాడారు అధ్యక్ష. చాలా దురదృష్టకరం అధ్యక్ష. బేసిక్ సమాచారం, ఐఎమ్ అబ్సల్యూట్లీ అపీలింగ్ టు అవర్ హానరబుల్ లర్న్ మెంబర్స్ ఫ్రమ్ టీఆర్ఎస్ అండ్ బీజేపీ, ద బేసిక్ ఫ్యాక్ట్స్ వీ హ్యావ్ టు నో. సార్, ఇది ఎవరైతే యాజమాన్యులు ఉన్నారో, ఎవరైతే పారిశ్రామిక సంబంధించిన యాజమాన్యులు ఉన్నారో అది వారి సొంత భూమి అధ్యక్ష. ప్రభుత్వం వారికి ఆనాడు 50-60 సంవత్సరాల క్రితం సేల్ కన్సిడరేషన్ మీద పూర్తి స్థాయిలో వారి ఆస్తు వారి హక్కుకు కలిగించే విధంగా వారి పట్టా భూములకు సంబంధించిన అంశం విషయంలో ఒక వెసులుబాటు, ఒక ఫీని పెట్టి వారికి వెసులుబాటు కల్పించి వారికి ఆర్థికంగా పరిపుష్టకంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో వారికి రేపు రాబోయే కాలంలో ప్రపంచంలో జరుగుతా ఉన్న మార్పుల వల్ల ఈరోజు టెక్నాలజికల్ యుగం ముందుకు నడుస్తున్న తరుణంలో వారికి అవకాశం ఇస్తామంటే వీరేం చెప్తా ఉన్నారు అధ్యక్ష? ప్రభుత్వం భూమిని
అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా 50% 30% ఎస్ఆర్ఓ రేటుకి ఇచ్చిందని చెప్తా ఉన్న తరుణం అధ్యక్ష.